హిందువులను చంపుతారు, ఎమ్మెల్యేలను చంపుతారు. అట్లా కాదు సార్, ఎక్కువ మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు. ఇంకొక బండి ఇప్పుడు శంకర్ గారు అన్న, ఇప్పుడు ఇంకొక బండి పెట్టి ఇంకొక బండి ఎక్కువ ఇంకొక బండి పెట్టండి. మీరు కోపరేట్ చేస్తున్నారు, తీసుకోకండి. ఆడ చంపేస్తున్నారు, వీళ్ళు చంపేయండి. ఆడ హిందువులను చంపేస్తున్నారు, ఎమ్మెల్యేలను చంపేయండి. అక్కడ హిందువులను చంపేస్తున్నారు, ఎమ్మెల్యేలను చంపేయండి. కామరెడ్డి ఎమ్మెల్యే మీద అత్యాయత్నం పెట్టేస్తారు సార్. మీరు అన్ని మా ఎమ్మెల్యే మేము కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఒకవైపు భాషలు హిందువులను చంపేస్తున్నారు. మీరు ముంగడ కూడా అన్న, మీరు ముంగడ కూడా ఇంకొకటి ఉన్నాయి కదా, మీరు ముంగడ కూడా ఇంకోటి ఉండండి. చిన్న కోఆపరేషన్, చిన్న కోఆపరేషన్ మనుషులను చంపుకుంటారు. అన్ని లేపండి, ట్రైన్ చెప్పి రావాలి సార్, దిగాలి సార్, దిగాలి, మీరు దిగాలి సార్, దిగాలి సార్. మన సార్ అర్జున్ సార్ ఇక రేవంత్ రెడ్డి బుద్ధి రాలేదా? అరెస్ట్ నడిరోడి అరెస్ట్ చేసిన అదే యూనిఫామ్ మిస్యూజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన మీరే కదా, ఇంకా బుద్ధి రాలేదా? ప్రజాస్వామ్యం ఎన్ని అవమానాలు పొందింది ఆయన. ఇప్పుడు మేమేమంటున్నాము, మా ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం జరిగింది, యాక్షన్ తీసుకుంటారు. మీరే తీసుకుంటారు, అంతకులకు సపోర్ట్ చేస్తున్నారు మీరు. అట్లా కదా అన్న, మీరు అంతకులు మీరు ఎస్కాట్ ఇవ్వండి, నేను కంపల్సరీ పోతాను. కాబట్టి మీరు ఏం చెప్తారు తెచ్చుకోండి, అది క్లియర్ చేయమా. మా లారీ కూడా కొనియాలి, మా లారీ ఎట్లా చాలా ప్రాబ్లం చేస్తారు. అందుకే సార్, అందుకే సార్ పోవడానికి అవకాశం. ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగింది, దానికి యాక్షన్ ఏం యాక్షన్ తీసుకుంటే పంపిణీ మీరు ఎస్కాట్ అంటారు కదా, నేను మా సార్ గారు మాట్లాడి రమేష్ సార్, రమేష్ సార్, రమేష్ సార్ ఏం లేదు సార్. సార్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్తో మాట్లాడండి సార్, మీరు ఎవరికైనా మాట్లాడండి సార్. మీరు ఏం చేస్తారో చేయండి సార్. మీ దగ్గర చట్టం ఉంది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి యూనిఫామ్ మీద ఇదే రేవంత్ రెడ్డిని సార్ మీరు అని సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా సిగ్గులేని హోంమంత్రి తెలంగాణ ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ అంతా హత్యా ప్రయత్నం చేపిస్తారా? ఆయన ముఖ్యమంత్రి హిందువులకు రక్షణ లేదు, బాన్స్వాడలు హిందువులను చంపేస్తున్నారు. ప్రజాప్రతినిధి మాకంటే సార్, మీరు మాకంటే చాలా చూసారు. మేము చూసాం, ఇదే ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కుక్కలు తీసుకుపోయారు. బుద్ధి లేని ముఖ్యమంత్రి రాజీనామా అయ్యు దమ్ముంటే. హిందువులను చంపుతున్నారు. ఆయన ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే కదా జరిగింది. ఆయన ఎట్లా మీరు కుక్కలు తీసుకుపోయారు? బుద్ధి లేదు రేవంత్ రెడ్డికి. దయచేసి కోఆపరేట్ మీకు చేస్తున్నాం కాబట్టి ఏమంటాం, ఇలా మీ ప్రజాస్వామ్యం మేము ఒక ఎస్కాట్ ఇవ్వమంటున్నాం. మమ్మల్ని ఎస్కాట్ ఇవ్వండి, ఎస్కాట్ ఇవ్వండి. లేకపోతే రేవంత్ రెడ్డిని కదా ఊడ్చుకోపోయి మమ్మల్ని కూడా ఊడ్చుకోపోర్రి. ఇదేందన్న ఇంత దారుణం వస్తుంది? నాకే డెమోక్రసీ ప్రాసెస్ అన్న. మేము ఏం చేస్తున్నాం తీవ్రవాదం? మేము ఒక ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగింది, నైతిక మద్దతు తప్ప అక్కడ గొడవలు చేయడానికి పోవట్లేదు. మేము చాతగానంలో అక్బరుద్దీన్ అసౌద్దీన్ మగోళ్ళు హైదరాబాద్ లా, ముఖ్యమంత్రి ఏమో రేవంత్ ఉద్దీన్ మతం మార్చుకున్నాడు. ఆడ బాన్స్వాడలో హిందువులను చంపుతున్నారు ముస్లింస్. ఎందుకు లేదు? అరే ముఖ్యమంత్రి మతం మారిన తర్వాత ఇంకా సంఘటన జరుగుతాయి. ముఖ్యమంత్రి మతం మారినాక సమస్యలు వస్తున్నాయి. సహకరిస్తున్నాం అన్న, ప్లీజ్ రండి సార్. ట్రాఫిక్ జామ్ ప్రజల పక్షాలు ఉండేవాళ్ళు. ట్రాఫిక్ జామ్ ధర్మం లేకుండా ఈ వెహికల్స్ అంతా నాగపూర్ నాయకులు చచ్చిపోయినప్పుడు, ప్రజలు చచ్చిపోయినప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత ఈ రాష్ట్రం. మా సార్తో ఎట్టి పరిస్థితులు హిందువులు చచ్చిపోతే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన డోర్ చేయమ్మా చిన్న డ్రైవర్ గారు. అన్న అంజనన్నా తీయచ్చు, డోర్ తీయ సార్, డోర్ చేయండి సార్.
ఈ ఆటోమేటిక్ క్లాస్ మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.